అదే రకంగా మరి గుమ్మడిదలకి మరి రైతు బంధు రాలేదు, రైతు భరోసా రాలేదన్నా. మరి ఈ యొక్క పటాన్ చెరువులో ఉన్న ఈ మండలాలు తెలంగాణలో లేవా? ఇక్కడ నుంచి ఓట్లు పడలేవా? లేకపోతే ఇక్కడి రైతుల గురించి వాళ్ళకు పట్టింపు లేదా? మరి గట్టిగా చెప్పాలి జరా అడగంగానే ఇది రైతు సమస్యలు అందరూ కూడా తరలి రావడం నిజంగా మీ అందరికీ కూడా చేసుకుంటూ ఒకటే ఒకటి ఆలోచించాలి మనం. మరి సార్ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ టంగు అంటూ ఏ రకంగా అయితే అదే రకంగా మరి గుమ్మడిదలకి మరి రైతు బంధు రాలేదు, రైతు భరోసా రాలేదన్నా. మరి ఈ యొక్క పటాన్ చెరువులో ఉన్న ఈ మండలాలు తెలంగాణలో లేవా? ఇక్కడ నుంచి ఓట్లు పడలేవా? లేకపోతే ఇక్కడి రైతుల గురించి వాళ్ళకు పట్టింపు లేదా? మరి అదే రకంగా మరి గుమ్మడిదలకి మరి రైతు బంధు రాలేదు, రైతు భరోసా రాలేదన్నా. మరి ఈ యొక్క పటాన్ చెరువులో ఉన్న ఈ మండలాలు తెలంగాణలో లేవా? ఇక్కడ నుంచి ఓట్లు పడలేవా? లేకపోతే ఇక్కడి రైతుల గురించి వాళ్ళకు పట్టింపు లేదా? మరి గట్టిగా చెప్పాలి జరా అడగంగానే ఇది రైతు సమస్యలు అందరూ కూడా తరలి రావడం నిజంగా మీ అందరికీ కూడా చేసుకుంటూ ఒకటే ఒకటి ఆలోచించాలి మనం. మరి సార్ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ టంగు అంటూ ఏ రకంగా అయితే అదే రకంగా మరి గుమ్మడిదలకి మరి రైతు బంధు రాలేదు, రైతు భరోసా రాలేదన్నా. మరి ఈ యొక్క పటాన్ చెరువులో ఉన్న ఈ మండలాలు తెలంగాణలో లేవా? ఇక్కడ నుంచి ఓట్లు పడలేవా? లేకపోతే ఇక్కడి రైతుల గురించి వాళ్ళకు పట్టింపు లేదా? మరి
రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మా పేదల కన్యలు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మా రైతుల కండగంట ఉన్న మా హరీషణ ఆరాడుల బుల్లెట్ మరి స్టేజ్ వద్దకు సాధారణంగా ఆహ్వానిస్తున్నాం.